హాయ్ గైస్, వెల్కమ్ టు న్యూ లైఫ్ ఫిజియోథెరపీ. దిస్ విశాల్. ఇవాళ మీకు కప్పింగ్ థెరపీ గురించి చెప్తాను. కప్పింగ్ థెరపీ అనేది ఇట్స్ ఓల్డ్ అండ్ ట్రెడిషనల్ ప్రాక్టీస్ టెక్నిక్. ఏంటంటే దాంట్లో ఒక కప్స్ని దాన్ని వేడి చేయడం కానీ, లేకపోతే దాంట్లో ఉన్న ఆవిరిని తీసుకొని స్కిన్ మీద పెట్టి లోపల ఉన్న వ్యాక్యూమ్ని తీస్తే ఏమవుతుందంటే లోపల నుంచి ప్రవహించే బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉంటుందో, లేకపోతే ఎక్కడైతే అక్కడ పెయిన్ జరిగినప్పుడు మనకి నొప్పులు ఏదైతే వస్తుందో లోపల కొన్ని ఇంప్యూరిటీస్ అనేది అక్కడ బిల్డప్ అవుతుంది. సో ఈ కప్పింగ్ థెరపీ వల్ల ఏంటంటే లోపటి నుంచి ఆ స్కిన్ లోపటి నుంచి ఆ మజిల్స్ దగ్గర సర్క్యులేషన్ అనేది మొత్తం ఒకటేసారి కలెక్ట్ అయ్యి ఒక 5 minutes తర్వాత రిలీజ్ చేసినప్పుడు అది ఫ్లష్ అవుట్ లాగా మొత్తం కొట్టేస్తుంది. కొట్టినప్పుడు ఏంటంటే అక్కడ మొత్తం ఆ ఇంప్యూరిటీస్ అని వెళ్ళిపోయి హీలింగ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ అవుతుంది. సో అట్లా హీలింగ్ ప్రాసెస్ అనేది ఫాస్ట్ అయినప్పుడు పేషెంట్ రికవరీ కానీ, మజిల్ ఇంక్రీజ్ చేసుకోవడం కానీ, మోటార్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి హీల్ కావడం కానీ ఫాస్ట్గా ఉంటుంది. సో అలా మనం కప్పింగ్ థెరపీ అనేది వాడతాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇవే తీసుకోండి. ఇప్పుడు ఇతనికి బ్యాక్ పెయిన్ వచ్చింది. బ్యాక్ పెయిన్కి జనరలైజ్గా మజిల్ అంతా గట్టి పడిపోయింది. సో దానికి నేను కప్పింగ్ థెరపీ అనేది వాడుతున్నాను. దీనివల్ల ఏంటంటే లోపల ఉన్న మజిల్ అనే గట్టిదనం ఎందుకు వస్తుంది అంటే లోపల ఇంప్యూరిటీస్ ఎక్కువ వేయడం వల్ల అది న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేది నర్వ్ అనేది అక్కడ పట్టుకుపోయింది. సో దాన్ని రిలీఫ్ చేయాలి అంటే అక్కడ మొత్తం ఫ్లష్ షాట్ కాకుండా ఒక కంప్లీట్ కలెక్షన్ అవుతుంది. కలెక్షన్ అయిన తర్వాత ఒకటేసారి ఫ్లష్ అవుట్ చేస్తుంది అన్నట్టు. సో అలా ఇది రిలీజ్ చేస్తుంది. దీన్ని 2 విధాలుగా వాడచ్చు. ఒకటి, మజిల్ వీక్ ఉంటే దానిని మళ్ళీ కొంచెం అంత స్ట్రెంథన్ చేసుకొని ఎక్సర్సైజ్కి వాడే వచ్చేలాగా స్ట్రెంథన్ చేయవచ్చు. లేకపోతే మరీ గట్టిగా ఉంటే దాన్ని లూజ్ అనేది చేయొచ్చు అన్నట్టు. సో అలా 2 విధాలుగా వాడచ్చు. కానీ కప్పింగ్ థెరపీ ఒకటే సరిపోదు. దానికి మల్టిపుల్ థెరపీస్ యాడప్ అవుతూ ఉంటే అప్పుడు అది మోర్ హెల్ప్ఫుల్ ఉంటుంది. అది. థ్యాంక్ యూ.